దసరా దీపావళికి ముందే దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. సవరించిన జీఎస్టీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో భారీగా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైక్ల నుంచి కార్లు, ఎయిర్ కండిషనర్ల నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా 2 జీఎస్టీ స్లాబులు మాత్రమే అమల్లో ఉండనున్నాయి. హానికర వస్తువులకు మాత్రం 40% ప్రత్యేక పన్ను అమలు కానుంది. ఇక కేంద్రం హెల్త్ సెక్టార్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులతో పాటు బీమా ప్రీమియాలపై జీఎస్టీని తగ్గించింది. ముఖ్యంగా వ్యక్తిగత బీమా, జీవిత బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం వీటిపై 18% ప్రీమియం ఉండేది. దీంతో ఇన్సూరెన్స్ దారుల ప్రీమియం భారీగా తగ్గనుంది. అంటే దాదాపు 5 1 వంతు ప్రీమియం తగ్గనుంది. ఇక కోవిడ్ అనంతరం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరి అయిన థర్మోమీటర్ ధర కూడా భారీగా దిగిరానుంది. ఇప్పటి వరకు 18% స్లాబ్ రేట్లో ఉన్న థర్మోమీటర్ జీఎస్టీ 5%కి తగ్గనుంది. ఇక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, కళ్లజోళ్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. వీటిపై ప్రస్తుతం 12% జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, కళ్లజోళ్లపై 5% జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతో వీటి ధరలు 6% పైగా తగ్గే అవకాశం ఉంది. ఇక 36 రకాల ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. హార్ట్కు సంబంధించిన ఔషధాలతో పాటు ఇతర మెడిసిన్స్ కు ప్రభుత్వం రిలీఫ్ ఇవ్వడంపై ఏపీ డ్రగ్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. జీఎస్టీ మినహాయింపుతో ప్రజలకు తక్కువ ధరలోనే ఔషధాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, నిన్న రాత్రి నుంచి ఈ తగ్గిన జీఎస్టీ ధరలన్నవి అమల్లోకి వచ్చాయి. అయితే మొత్తంగా అంటే ఏ సెక్టార్స్ మీద దీని ప్రభావం ఉంటుంది, వేటిపైన ధరలు భారీగా తగ్గనున్నాయి? హరిష, గతంలో ఏదైతే 4 జీఎస్టీ స్లాబ్లుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులుగా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇటు 5, 18 ఇంతవరకు కూడా ప్రతినిత్యం కూడా జరిగే ఈ యొక్క జీఎస్టీ విధానంలో కేవలం రానున్న రోజుల్లో అంటే ఈ రోజు నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన 56వ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా 2 స్లాబ్స్ ను చేయడం జరిగింది. దీంట్లో నిత్యావసర వస్తువులకు ప్రధానంగా 18% నుంచి 5%కి ఈ జీఎస్టీని తగ్గించడం జరిగింది. అయితే గతంలో 18%గా ఉన్న అనేక వస్తువులపైన కూడా ఇక ముందు నుంచి 5% జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ట్రాక్టర్లు కావచ్చు, వాటి విడి భాగాలు కావచ్చు, ఇతర ఎరువులు, అదేవిధంగా మందులు, పెస్టిసైడ్స్, వీటన్నిటిపైన కూడా 5% జీఎస్టీలోకి వాటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నూతన జీఎస్టీ విధానం ద్వారా హెల్త్ ఇన్సూరెన్సెస్ కి సంబంధించి కావచ్చు, ఇతర బీమాలకు సంబంధించి కూడా వాటిపైన జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అయితే ఇటు హెల్త్ సెక్టార్లకు సంబంధించి ఇంకా అనేక వస్తువులపైన కూడా ఈ జీఎస్టీని 5% స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. అది ప్రధానంగా ఇటు ఆపరేషన్స్ చేసే వస్తువులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అనేక మెడికల్ కి సంబంధించిన అంశాలపైన కూడా ఈ యొక్క జీఎస్టీని 5% స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కూడా ఈ జీఎస్టీలో కొన్ని సంస్కరణలు చేయడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన అనేక అంశాలు అంటే ఇటు బ్లాక్ బోర్డ్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళ పాఠ్య పుస్తకాలకు సంబంధించి కావచ్చు, పెన్నులు, పెన్సిల్, ఇటువంటి వాటిపైన కూడా జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా విలాసమైన వస్తువులకు సంబంధించి, లగ్జరీస్ కి సంబంధించి వాటన్నిటిని కూడా 40% స్లాబ్ లో వాటన్నిటిని కూడా ఉంచడం జరిగింది. ఇటు మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించిన అనేక వస్తువులపైన కూడా దాదాపు 90% వరకు కూడా వస్తువులన్నిటిపైన కూడా ఈ యొక్క జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కూడా జీఎస్టీలో కొన్ని కీలక మార్పులు చేయడం జరిగింది. గతంలో 28% వరకు పొగాకు ఉత్పత్తులపైన జీఎస్టీ ఉంటుండే, వాటిని 40%గా పెంచడం జరిగింది. అంటే ప్రజల ఆరోగ్యం కోసం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. అదేవిధంగా
ఇటు ఇంకా కార్లకు సంబంధించి కావచ్చు, బైకులు కార్లకు సంబంధించి కూడా 1500 cc వరకు కూడా కార్లకు రేట్లు తగ్గియడం జరిగింది. దాన్ని కూడా జిఎస్టీ 18 స్లాబ్ లోకి తీసుకురావడం జరిగింది. 5 స్లాబ్ లో 2 రకాల వేరియేషన్స్ ని చూపించారు. ఒక 1800 cc దాటితే వాటిపైన జిఎస్టీ అధికంగా ఉంటుంది. దానికన్నా తక్కువగా ఉన్న వాహనాల పైన కూడా జిఎస్టీ తగ్గించి చేశారు. అంటే సగటున చూసుకుంటే సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొనే కార్ల పైన చాలా శాతం వరకు కూడా జిఎస్టీ ఆదా అయింది. గతంలో ఒక కారుకు 5 లక్షలు ఉంటే ఇప్పుడు నూతనంగా వచ్చిన స్లాబ్ ద్వారా అది 4 లక్షల చిల్లరకే ఆ కారు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అనేక సంస్కరణలతోటి ఈ యొక్క 56వ జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను నిన్న అర్ధరాత్రి నుంచి కూడా అమలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న ప్రధాని తన స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జిఎస్టీ మార్పులను ఇటు పేదవారు, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈ జిఎస్టీలో మార్పులు చేసినట్టుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆగస్టు 15న ఏదైతే దివాళీకే ఈ యొక్క బొనంజా ఉండబోతుందంటూ కూడా చెప్పినప్పటికీ దసరా నవరాత్రుల మొదటి రోజే ఈ యొక్క నూతన స్లాబ్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో దాదాపు 90% నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో వాడే వస్తువుల పైన కూడా ఈ జిఎస్టీ స్లాబ్ తగ్గడంతో మధ్యతరగతి ప్రజలకు కొంత ఆర్థిక భారం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.